ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. ప్రియమైన వారలారా, మన జీవితాలు అనుకున్నట్టుగా మనము ఆశపడినట్టుగా ఒక్కోసారి ఉండవు. అనేకమైన సమస్యలు, బాధలు, శోధనలు మనల్ని వెంబడిస్తాయి. వాటిలో కొన్ని మన ప్రమేయం వల్ల, మన అజ్ఞానం వల్ల కలుగుతాయి. కొన్ని మన ప్రమేయం లేకుండా కలుగుతాయి. ఏది ఏమైనా సరే అలాంటి సమయాలలో మనము నిరాశకు, అసంతృప్తికి గురవుతాము. ఎంతగానో పరిస్థితుల గురించి ఆలోచిస్తాము, కంగారు పడతాము. అయితే ఆ సందర్భాలలో ప్రార్థనను నిర్లక్ష్యపరుస్తాము. అప్పుడు ఇంకా సాతాను ప్రభావంతో దేవునికి విరుద్ధంగా ఎన్నో మాటలు పలుకుతాము. మనము కోరుకున్న ఎదుగుదల జీవితంలో మనము చూడలేకపోయినప్పుడు దేవునిపై మనము సందేహిస్తాము, మాటలు అంటాము, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము. అయితే అలాంటి సందర్భాలలో యోబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే దేవునిని సందేహింపలేదు, ఆయనను గురించి విరుద్ధంగా మాట్లాడలేదు, విశ్వాసముతో ముందుకు నడిచారు. అదే రీతిగా మనందరము కూడా విశ్వాసములో బలంగా ఉండాలి. వాక్యం చెబుతుంది కదా, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. అంతేకాని బాధలే ఉండవు, సమస్యలే ఉండవు అని వాక్యం చెప్పుటలేదు. బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుడు ఎన్నడూ కూడా మన చెయ్యి విడువడు అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనందరము కూడా అదే విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. క్షణంలో మన పరిస్థితిని మార్చగలుగుతారు. అయితే మనం అనుకోవచ్చు, ఎప్పుడు పరీక్షా సమయమే, ఒక ముగింపు లేదు అని. కానీ దేవుని గద్దించు మనుష్యుడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది. ఆయనే గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము వాక్యంపై ఆధారపడుతూ ఆయన ఆజ్ఞలను పాటించుటకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. అప్పుడు అన్నీ వాటంతట అవే మనల్ని చేరుతాయి. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని మాటలతో, ఆయన వాక్యముతో మనము సంతృప్తితో కలిగి ఉన్నప్పుడు ప్రతి బాధ నుండి మనల్ని విడిపిస్తారు. కీడు తగలకుండా మన చుట్టూ తన అగ్ని కంచెను వేసి మనల్ని రక్షిస్తారు. ఈ రీతిగా మనందరి జీవితాలు కూడా ఉండాలని ప్రార్థిస్తాము. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా ధైర్యపరిచినందుకు, ఓదార్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ క్షణం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి. వారి వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో ప్రభువా ఏ సమస్యలు, బాధలు ఉన్నాయో ఎరిగిన దేవుడవు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు తగలదు అని వారితో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ క్షణమే ప్రతి సమస్యను, బాధను విడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అదే రీతిగా తండ్రి, ప్రతి కుటుంబము చుట్టూ కూడా తండ్రి ఏ కీడును కూడా తగులకుండా నీ అగ్ని కంచెను వేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎల్లప్పుడూ నీ రెక్కల చాటున మేమందరము కూడా భద్రముగా ఉండే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.